నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రస్తా. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. ఆందోళనలో 10th జోనల్ లెవెల్ గేమ్స్ బహుమతి ప్రధానోత్సవంలో పాల్గొన్న మంత్రి దామోదర రాజనరసింహ. వరంగల్లో కూరగాయల మార్కెట్ను సందర్శించిన మంత్రి కొండా సురేఖ. లక్సెటిపేటలో జరిగిన జోనల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ ముగింపులో పాల్గొన్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ. దాతరపల్లి చెరువు అలుగుపారడంతో గంగమ్మకు పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. కర్ణాటక ఫిషరీస్ డైరెక్టర్ తో సమావేశం నిర్వహించిన తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. ఆందోళనలోని ప్రభుత్వ గురుకుల పాఠశాల గర్ల్స్ జూనియర్ కాలేజ్లో జరిగిన 10th జోనల్ లెవెల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొని క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు మంత్రి బహుమతులు అందజేశారు. స్టూడెంట్స్ కబడ్డీ ఆడి వారిని మంత్రి ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పిల్లలు విద్యార్థులే దేశ భవిష్యత్తు నిర్మాతలని అందరికీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. అమ్మాయిలు అధైర్యంగా ఉండకూడదని, కాన్ఫిడెన్స్ గా అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని సూచించారు. English. Knowing English or speaking English doesn't mean that you know everything. మాతృభాషను మనం గౌరవించాలి, ఆరాధించాలి, పాండిత్యాన్ని పెంచుకోవాలి మాతృభాషలో. దట్ ఈస్ అవర్ మదర్ టంగ్. ఇంటర్నేషనల్ లెవెల్ కాంపిటీషన్ లో కాంపిటేటివ్ వరల్డ్ లో బ్రతకాలంటే we should be well versed in English language. దేశంలో ఎక్కడ పోయినా, ఏ రాష్ట్రానికి పోయినా మన కమ్యూనిటీ ప్రొటెక్టెడ్, సేఫ్, హ్యాపీ అండ్ కంఫర్టబుల్. అండ్ యూ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఇన్స్టిట్యూషన్. కనుక మీ అందరితోటి పర్టికులర్లీ ఇన్ ద కాంపిటేటివ్ వరల్డ్, నో గర్ల్ ఈజ్ లెస్ దెన్ ఏ బాయ్. నో గర్ల్ ఈజ్ లెస్ దెన్ ఏ బాయ్. మంత్రి కొండా సురేఖ వరంగల్ నగరంలోని లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ మరియు నూతనంగా నిర్మాణమవుతున్న మోడల్ పండ్ల మార్కెట్ ను జిల్లా కలెక్టర్ సత్య శారదాదేవి, మేయర్ గుండు సుధారణితో కలిసి సందర్శించారు. కూరగాయల మార్కెట్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తారని, అంతేకాకుండా మార్కెట్ కు సంబంధం లేని వ్యక్తులకు గత శాసనసభ్యులు షట్టర్లతో పాటు ఫ్లాట్లు కేటాయించారని, మార్కెట్ ను నమ్ముకొని వ్యాపారాలు చేస్తున్న వారు తీవ్రంగా నష్టపోయారని, ఎవరైతే అర్హులున్నారో వారందరికీ న్యాయం జరిగే విధంగా కమిటీ వేస్తానని, త్వరలోనే నూతనంగా నిర్మాణమవుతున్న పండ్ల మార్కెట్ పనులు కూడా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటారని మంత్రి కొండా సురేఖ అన్నారు. పరిస్థితుల్లో ఉంది. ఇక్కడ అసలైన ఎవరైతే అమ్ముకునే వాళ్ళు సంవత్సరాల తరబడిగా ఇక్కడ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్యాయం జరిగింది. కొత్తగా లైసెన్సులు తెప్పించి, కొత్తగా అర్ధిదారుల లైసెన్సులు తెప్పించి వాళ్ళు 400-500 వస్తాయి కావచ్చు పాపం వాళ్ళు అమ్ముకుంటే, ఆ వచ్చిన దాంట్లో సగం డబ్బులు కూడా ఈ పెద్దోళ్ళకే కట్టి మరి పేదోళ్ళు కడుపులు మరి మార్చుకొని బతికేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. మరి దీని మీద చాలా రోజులుగా అనుకుంటా ఉన్నా కూడా సమయం కుదరలేదు. అవసరం వస్తుంది. వచ్చినప్పుడు దయచేసి మీరు రైతుల వైపు, న్యాయంగా ఉన్న వాళ్ళ వైపు నిలబడండి. మరి ఎవరిని తీసినా కూడా మీరు దయచేసి మనం ఏదైతే అనర్హులు ఉన్నారో వాళ్ళకి 100% మేము ఇక్కడి నుంచి తొలగిస్తాము. అక్కడ మీరు ఎక్కడా కూడా ఇన్వాల్వ్ కావద్దు అని చెప్పి. మంచిర్యాల జిల్లా లక్సెటిపేటలో సాంఘిక సంక్షేమ పాఠశాలలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో గత 4 రోజులుగా జరుగుతున్న 10వ జోనల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ 2024-25 సక్సెస్ఫుల్ గా ముగిశాయి. ముగింపు వేడుకలకు హాజరైన ఎంపీ గడ్డం వంశీకృష్ణ, కలెక్టర్ కుమార్ దిబకులు విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ జోనల్ లెవెల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థినికి శుభాకాంక్షలు తెలిపారు. జీవితంలో ఉన్నతంగా జీవించేందుకు క్రీడలు సహాయపడతాయని అన్నారు. ఇక్కడ కావలసిన సౌకర్యాల కోసం ఎంపీ ల్యాండ్స్ నుంచి నిధులు కేటాయించి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. స్కూల్స్ నుంచి 1275 స్టూడెంట్స్, అందరూ గర్ల్స్ స్టూడెంట్స్. అంటే ప్రభుత్వ పరంగా చూస్తే 1275 స్టూడెంట్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ ఇస్తున్నారంటే చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే మీరందరూ చూస్తున్నారు, భారతదేశంలో ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా శక్తి అని చెప్పి చాలా మాట్లాడుతుంటాం, కానీ
ఇలాంటి ఫెసిలిటీస్ సౌకర్యాలు ఇచ్చి మంచి పద్ధతిలో చదివించి స్పోర్ట్స్ యాక్టివిటీస్కి అవకాశాలు ఇప్పిస్తూ ముందుకు సాగుతేనే if we lose or if we gain win it's immaterial. సేమ్ గా లైఫ్ లో కూడా మనతోటి ఎంత వరకు పాసిబుల్ ఉన్నాయి అంత ఎఫర్ట్ చేయాల్సింది. సక్సెస్ వచ్చింది అంటే ఓకే, రాలేదు అంటే ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ సిచ్యువేషన్ దట్ సక్సెస్ డిడ్ హ్యాపెన్. సో దట్ మనకి ఇప్పుడు ఉన్న టైంలో చిన్నపిల్లల నుంచి స్ట్రెస్ వస్తున్నాయి, ఆ స్ట్రెస్కి అవకాశం లేవు. మనకి ఎంత వరకు మనకి శక్తి ఉన్నాయి, ఎంతవరకు మనకి పాసిబిలిటీ ఎంతవరకు. యాదగిరిగుట్ట మండలం దాతరపల్లి చెరువు నిండి అలుగుపారడంతో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గ్రామస్తులు రైతులతో కలిసి గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా యాదగిరిగుట్ట మండలం గొల్లగుడిసెల వద్ద గొలుసుకట్టు కాలువల మరమ్మతుల కోసం కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారు. అనంతరం తుర్కపల్లి మండలం వెంకటాపురం, మల్లాపూర్, సైదాపూర్ దిగువ ప్రాంతాలకు వెళ్లే కాలువను ఆయన సందర్శించారు. బసపురు పోతాయి మనకు అక్కడ వెళ్ళవు సార్. మనకు 0.7 అదే హైట్ ఉంటుంది సార్. ఇది అడ్డు ఆ హెడ్ మెయింటైన్ అయితేనే వాటర్ మనకి ఇందులో పుష్ అవుతుంది సార్. 5 మీటర్స్ హైట్ ఉంటుంది. మరి మేము కర్ణాటక ఫిషరీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ దినేష్ కుమార్ మరియు డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులతో తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ సమావేశమై పలు విషయాలపై చర్చించారు. Only one federation, corporation, department, everything are under control. 225 staffs and regular staff under federation. 285 in department staff and contract basic in 200. Totally 19 staff in Telangana. లంగచెర్ల ఘటనతో అరెస్ట్ అయిన పరిగి సబ్ జైల్లో ఉన్న రైతులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సవితా ఇంద్రారెడ్డి, కోవా లక్ష్మి, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పల మహేష్ రెడ్డి, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పరామర్శించారు. వారి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడొద్దని, రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ రామాయణపేట మున్సిపాలిటీలో కుటుంబ సర్వేను మున్సిపల్ కమిషనర్ తహసీల్దార్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్క నిరుపేదకు అందించాలనే లక్ష్యంతో సమగ్ర సర్వేకు శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,20,000 కుటుంబాలకు గాను 1,600 మంది ఎన్యూమరేటర్స్, 170 మంది సూపర్వైజర్లు నియమించుకొని సర్వే ప్రక్రియను సమర్థవంతంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు మనము ఈ సర్వే ఏదైతే చేస్తూ ఉన్నామో హౌస్ హోల్డ్ సర్వే, సో దీంట్లో ఎస్పెషల్లీ మనము వాళ్ళ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానివ్వండి, వాళ్ళ ఉపాధి డీటెయిల్స్ కానివ్వండి, మళ్ళా తర్వాత వాళ్ళు రాజకీయంగా ఏదన్నా పదవి అనుభవించినట్టయితే దానికి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, వాళ్ళ కుటుంబం యొక్క డీటెయిల్స్ కానివ్వండి, సో వాళ్ళ కాస్ట్ అదర్ డీటెయిల్స్ కానివ్వండి, సో ఇటువంటివి మనము తీసుకుంటా ఉన్నాం. సో ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్, ఎకనామిక్, మళ్ళీ పొలిటికల్, మళ్ళీ తర్వాత క్యాస్ట్, ఇవన్నీ డీటెయిల్స్ అంతా కూడా మనం తీసుకుంటాం. సో దీంట్లో ఏంటంటే మనం టోటల్ మన జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా 1,600 మంది యాక్సెస్లలో సో ప్రాపర్గా మేము స్టోర్ చేయడం జరుగుతుంది. సో అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎంపీడీఓ, మళ్ళీ మున్సిపాలిటీలో అయితే మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో సో వీటన్నిటిని కూడా ప్రాపర్ సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటిస్తూ వీటన్నిటిని కూడా స్టోర్ చేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా ఏ అపోహ లేకుండా కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ చేయొచ్చు. సో కొద్దిమందికి కొన్ని అపోహలు ఉన్నాయి. సో మేము కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మాకు ఏమైనా వెల్ఫేర్ స్కీమ్స్ ప్రభుత్వం నుంచి వచ్చేటివి అంతా కూడా రద్దు అవుతాయేమో అనేసి కూడా కొద్దిమంది కావాలనేసి అపోహలు క్రియేట్ చేస్తారు. చర్లపల్లి జైల్లో ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ బృందం కలిసింది.
పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ రామగుండం రైల్వే స్టేషన్ల మధ్య మంగళవారం రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పి కొన్ని బోగీలు ట్రాక్పై పడిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు భారీ ప్రొకనర్లు తెప్పించి రైల్వే ట్రాక్పై పడిపోయిన బోగీలను తొలగించారు. ట్రాక్ మరమ్మతుల పనులు ప్రారంభించారు. రైలు ప్రమాద ఘటనను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, పెద్దపల్లి ఆర్డీఓ గంగయ్యతో కలిసి పరిశీలించారు. ములుగు జిల్లా కేంద్రంలో 17-18 తేదీల్లో జరగబోయే గ్రూప్ 3 పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, అన్ని స్థాయిల అధికారులకు పరీక్షల నిర్వహణపై శిక్షణ ఇవ్వాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ చైర్మన్ ఎం మహేందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్తో సమీక్షించి కోరారు. The invigilators, the biometric invigilators and all other officers who are connected to the conduct of the examination thoroughly, so that we are able to conduct in a seamless, in a similar manner across all the 401 test centers, 1401 test centers. So we need to ensure that there is uniform, processes adopted across all the test centers. Every one of us process documents circulated to all the concerned. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గోడి గురుకుల బాలికల హాస్టల్లో ప్రిన్సిపల్ కిరణ్మయ్య అధ్యక్షతన బాలబాలికల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 10వ తరగతి ఇంటర్మీడియట్ సైన్స్ ఫేర్లో ఉత్తీర్ణత చెందిన విద్యార్థులకు గురుకుల బాలుర హాస్టల్ మాజీ విద్యా కమిటీ చైర్మన్ కోట హనుమంతరావు బహుమతులు అందజేశారు. అనంతరం ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. జ్ఞానంతో వర్తిల్లాలి. మనందరం కూడా జ్ఞానంతో ఉన్నామా లేదా? జై భీమ్. ఎందుకంటే మన జీవితంలో ముగ్గురిని ప్రేమించాలి. ఒకటి తల్లిదండ్రుల్ని. అందరికీ నమస్కారం అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం గోడి బాలికల పాఠశాలకు నేను టీచర్స్ చేసేటువంటిది. అలాగే మా అధికారులు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని పాఠశాలకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడాను వారి ఆదేశాల అనుసారము లోకల్గా ఉన్నటువంటి లీడర్స్కి, పేరెంట్స్కి అందరికీ కూడాను తెలియజేస్తూ అందరి సహకారంతో ఈ పాఠశాలని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో తీసుకెళ్లేలాగా మమ్మల్ని అందరికీ కూడాను ఆయన గైడ్ చేస్తూ మా డీసీఓ గారు అయినటువంటి జి వెంకట్రావు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తుపాకీతో బెదిరించి చోరీకి యత్నించిన ఘటన మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో కలకలం సృష్టించింది. వివరాలకు వెళ్తే కరీంనగర్ చౌరస్తాలోని మారుతి వైన్ షాప్లో పనిచేసే లక్ష్మీరాజం అనే గుమస్తా రాత్రి సెల్ ముగిసిన తర్వాత షాప్ నుండి నగదుతో బైక్పై లక్సెట్టిపేటలో వాసవినగర్లో గల తమ యజమాని ఇంటికి వెళ్ళగా అక్కడే వేచి ఉన్న ఇద్దరు ముసుగు ధరించిన వ్యక్తులు బొమ్మ తుపాకీతో లక్ష్మీరాజంని బెదిరించి నగదు ఎత్తుకుపోయే ప్రయత్నం చేశారు. గుమస్తా అరుస్తూ యజమాని ఇంట్లోకి పరిగెత్తాడు. దాంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లక్ష్మీపేట పట్టణంలో కరీంనగర్ చౌరస్తాలో అడ్డగురి రమేష్కి మారుతి వైన్స్ అనే ఒక షాప్ కలదు. దానికి మెరుగు లక్ష్మీరాజు అనే వ్యక్తి క్యాషియర్గా పనిచేస్తుండు. తేదీ 10-11-2024 రోజున రాత్రి 10:30 గంటల సమయంలో ఈ మెరుగు లక్ష్మీరాజం క్యాష్ను ఇవ్వడానికి ఓనర్ అయినటువంటి రమేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళగా అందాజా రాత్రి 10:30 గంటల సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు స్కూటీ పైన వచ్చి బొమ్మ తుపాకీతో బెదిరించడం జరిగింది. అతను అరవడంతో లక్ష్మీరాజం అరవడంతో గుర్తు తెలియని వ్యక్తులు అదే స్కూటీ పైన పారిపోవడం జరిగింది. దానిపైన లక్ష్మీరాజం ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 135వ జయంతి సందర్భంగా పౌర సంక్షేమ సంఘం టీడీటీ జంక్షన్ రోడ్లో నెహ్రూ చిత్రాన్ని లిఖించి పుష్పాలతో అలంకరించి నివాళులర్పించారు. బాలలకు బహుమతులు పంపిణీ చేశారు. పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ 1964లో నెహ్రూ మరణించిన కాలంగా తొలిసారిగా బ్రస్ట్ సైజ్ నెహ్రూ విగ్రహాన్ని ఇప్పటి టీడీటీ సెంటర్గా పిలుస్తున్న అప్పటి బాలాజీ చెరువు జంక్షన్లో ప్రతిష్ఠ చేసి జవహర్ విధిగా నామకరణం చేశారన్నారు.
జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశానికి తొలి ప్రధాని. ఈ రోజున 135వ జయంతి సందర్భంగా బాలలు పుష్పాంజలి ఘటించి టీటీడీ జంక్షన్లో నివాళులర్పించడం జరిగింది. ఈ యొక్క టీటీడీ సెంటర్లో జవహర్లాల్ నెహ్రూ గారు మరణించినటువంటి సందర్భంలో 1964లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధులందరూ కూడా కలిసి జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహం ఉండాలని చెప్పి ఆయన మరణించిన 26వ తేదీన 76వ రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సెంటర్లో నెహ్రూ గారి ఫస్ట్ సైజు కాంస్య విగ్రహాన్ని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయాలని పౌర సంక్షేమ సంఘం జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉంది. సిటీ ఎమ్మెల్యే గారు, రూరల్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా జిల్లా మంత్రి గారు, మరి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మరి తోడ్పాటు ఇవ్వాలి. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పౌర సంక్షేమ సంఘం కోరుతోంది. మెదక్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా మాతను అఘోరి మాత దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. హిందూ దేవాలయాలు మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ముత్యాలమ్మ గుడిపై దాడి చేసిన వారికి రక్షణ కల్పిస్తారని, వారికి చట్టపరంగా శిక్ష పడాలని డిమాండ్ చేశారు. అనంతరం కౌడిపల్లి మండల పరిధిలోని మార్గమధ్యం రాయలాపూర్ శివారు మల్లన్న గుడి వద్ద కొద్దిసేపు నిద్రించి అనంతపురం నర్సాపూర్ మీదుగా వరంగల్ కాళీమాత దర్శనానికి వెళ్తానంటూ తెలిపారు. నేను హెచ్చరించినప్పుడు 6 గుళ్ళు ధ్వంసమైంది. అది మీ విజ్ఞప్తికి వదిలేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ప్రజలకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, హిందువులారా అందరం కలిసికట్టుగా ఏదైతే గుళ్ళు కానీ మన సాంప్రదాయాలు కానీ మనమే కాపాడుకున్నాం. ఆడపిల్లని ఎలా రక్షిస్తామో అలాగే మనం రక్షించుకునే బాధ్యత మనకుంది. కలిసికట్టుగా పోరాడదాం. ఎవరో వచ్చి కాపాడతారు అనేది బ్రహ్మ, మనది మనమే కాపాడుకోవాలి. అంటే మీరు వచ్చే ప్రయాణం చేసే కార్లో 5 లీటర్ల పెట్రోల్తో మీరు కూర్చోబెట్టున్నారు. ఇంకోటి కూడా నేను ఏమంటున్నా అంటే, ముత్యాలమ్మ గుడి కాడ కానీ ఇప్పుడు ఏదైతే గుడ్లు జరిగినా వాళ్ళందరూ ఏడికి పోయారు, తప్పు చేసిన వాళ్ళు. ఎందుకు మనం అందరం ప్రశ్నిస్తలేం? దీని తర్వాత ఇప్పుడు నేను ముత్యాలమ్మ దగ్గరికే పోతున్నాను, గుడికాడికి. వాళ్ళు ఎక్కడున్నారు ఏంటనేది మాకు తెలియాల్సిన అవసరం కూడా ఉంది. అది తెలియకుండా మీరు దాపెట్టుకొని మీరు ప్రొటెక్షన్ ఇస్తే నాకెందుకు అవి దర్శించుకొని దాని తర్వాత ముత్యాలమ్మ గుడికాడికి వెళ్ళి నా వంతు నేను ధర్నా చేస్తాను. చివరగా రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారు మేడం? చివరగా హిందువులారా మనం అందరం కలిసికట్టుగా మన ఆడపిల్లల్ని, మన గోహత్యలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి మన కళ్ళ ముంగట్నాయి, మనము స్పందించట్లేదు. అక్కడ స్పందించి గోహత్యను ఆపి, ఆడపిల్లల మీద దాడులు జరుగుతున్నాయి వాటిని ఆపి, ఇట్లా విగ్రహాలను కూడా ధ్వంసం చేస్తున్నారు కాబట్టి వాటిని కూడా మనం కాపాడుకునే బాధ్యత మనకుంది. అందరం కలిసికట్టుగా పోరాడదాం. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి లగచర్ల గ్రామ రైతుల అరెస్టులపై నిరసనగా ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్వీ నేతలు దహనం చేశారు. కొట్టే విధంగా ఈరోజు ఫార్మా కంపెనీల పేరిట అక్రమంగా గుంజుకోవడాన్ని నిరసిస్తూ వారి యొక్క గ్రామాల్లో వాళ్ళ అధికారులను గ్రహించకుండా ఎందుకు అధికారుల మీద దాడులు జరుగుతున్నాయి, ఎందుకు రైతులు ఇంత తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నారు అనేసి ఆలోచన చేయకుండా బాధితులనే శిక్షించు ఈరోజు వారిని అరెస్టు చేయడమే కాకుండా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నరేందర్ రెడ్డి గారిని కూడా ఈరోజు అక్రమంగా ఈరోజు కేబీఆర్ పార్కులో వాకింగ్కి వచ్చినటువంటి ఎమ్మెల్యేను కూడా అరెస్టు చేసి ఈరోజు జైలుకు పంపే కుట్ర చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. తక్షణమే ఈ యొక్క అరెస్టులను ఖండించాలి, తక్షణమే వారిని కూడా విడుదల చేసి వారితో చర్చలు జరపాలి. ఏదైనా ఉంటే సామరస్యంగా రైతులకు చేస్తున్నటువంటి మేలు, వారికి జరుగుతున్నటువంటి మేలు వాళ్ళని మెప్పింపజేయాలి మీ యొక్క పాలన అనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేగాని అక్రమంగా అధికారం ఉన్నా అనేసి ఈరోజు అక్రమంగా కుర్చీలో కూర్చున్నాం అనేసి మీ ఇష్టానుసారంగా రైతుల భూములు లాక్కుంటే జరుగుతుందా? రాక్షస పాలన జరుగుతుందా? రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులు బాధపడుతూనే ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఈ గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ గారు 12,000 ఎకరాల భూమిని, అంటే ఫార్మా కంపెనీకి సంబంధించి 16,000 ఎకరాల భూమిని తీసిపెట్టిండు. అక్కడ పెట్టకుండా ఈరోజు కొడంగల్లో పెట్టడానికి ముఖ్య కాచుకున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులను మాత్రమే ఈరోజు వేలు ఎత్తి చూపెట్టి పట్నం నరేందర్ రెడ్డి అనే ఆయన అనుచరులనే కానీ అక్కడ రైతులనే కానీ ఈరోజు అరెస్ట్ చేస్తున్నారు. వెంటనే 16 మంది రైతులను ఈరోజు అర్ధరాత్రి బేడీలు వేసి జైలు పంపించినటువంటి చరిత్ర, నీచ చరిత్ర, రైతులను జైలు పంపిన నీచ చరిత్ర రేవంత్ రెడ్డి. వెంటనే 16 మంది రైతులను విడుదల చేయాలి. అదేవిధంగా పట్నం నరేందర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసారు, అతనికి కూడా వెంటనే విడుదల చేయాలి. మేము ఈ ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా పోరాడతాం. ఫార్మా కంపెనీ పోయే వరకు మీ వెంట పెడతాం. ఖబర్దార్ రేవంత్. కుక్కడపల్లి ఏసీపీ శ్రీనివాసరావు సిబ్బందితో కలిసి 2 ఆటో స్టాండ్లను సందర్శించారు. నియమాలు నిబంధనలు పాటించని సూచనలు ఇచ్చారు. యజమాని, డ్రైవర్ల వివరాలతో పాటు అన్ని ఆటోల రిజిస్ట్రేషన్ నంబర్లను సేకరించారు.
ऑटो में पी के सो गए, उसको उधर इधर गिरा के नासिंग उधर ले जाके ट्रेन खींच के उसको नीचे दिए, उनको आगे ऑटो में ब्रेक हुआ। ऑटो में बाहर ऑटो आए तो सब हम लोग लोकल ऑटो वाले से कुछ भी प्रॉब्लम नहीं करते, इसलिए आप लोग जिम्मेदारी से रहना। बाहर लोग कोई आए तो नोट कर लेना। अभी अपन नंबर देंगे अपना ऑटो को, लोकल को एक नंबर दे देना, मैं ऑटो से फोन तुम्हाला చేద్దాం అట్లా అది చేస్తే బెస్ట్ సార్. దగ్గర మంచిగా ఉంటాయి కదా ఇప్పుడు చేద్దాం. మళ్ళీ ఆ నెంబర్ ఇస్తే లోకల్ ఆటోలు తెలిసిపోతే బయట ఆటోలు మనకి జన్నారం ఫారెస్ట్ రేంజర్ సుష్మారావుతో పాటు మరికొందరితో తనకు ప్రాణహాని ఉందని పోలీసు అధికారులు తమకు న్యాయం చేయాలని మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పుట్టిగూడకు చెందిన శాతరాజు లక్ష్మణ్ అనే దళిత యువకుడు మీడియా ఎదుట తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఇటీవల తాను ఇతర వ్యక్తికి కూలిగా వంట చెరుకు కోసం అడవికి వెళ్లి తిరిగి వస్తుండగా జన్నారం రైజర్ తమను అడ్డగించి జన్నారం రేంజ్ కార్యాలయానికి తీసుకెళ్లిందన్నారు. ఆ తర్వాత కొందరు అటవీ సిబ్బంది తనను కులం పేరుతో దుదిస్తూ తనను విపరీతంగా కొట్టారని, తనను చంపుతారని బెదిరించారని, కావున జన్నారం రేంజర్ సుష్మారావుతో పాటు ఇతర సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శనివారం రోజు కైకిలు పోయినాం. కైకిలు పోతే 4 గంటలకు పట్టుకున్నారు మమ్మల్ని. పట్టుకుంటే రేంజర్ వచ్చి పట్టుకున్న వాళ్ళే సార్ ఎక్కించుకొని వచ్చిండు నన్ను ఇక్కడ ఎక్కించుకొని వచ్చిన వాళ్ళే ఎక్కించుకొని వచ్చిగా సంతకాలు తీసుకున్న వాళ్ళే వెళ్ళిపోరా మీరు రేపు రారా, ఇద్దరు కలిసి రేపు రారి ఇలా ఓర్రా అన్న వాళ్ళే వెళ్ళొచ్చినాం. మేము వెళ్ళొచ్చిన వాళ్ళే మళ్ళా నిన్న మంగళవారం పోవాలి. మంగళవారం పోయేదైతే నేను ఊరికి పోతే మరి సార్ ఊరికి పోయినా నేను లేను, ఆయన ఒక్కరిని అయితే తీసుకోపోను, నా బండి కాదు ఎట్లు కాదు ఆయన తీసుకోపోను, నేను కైకిలు పోయిన ఉన్నాయి. అదే సారు అట్లా తీసుకేసి చెప్తాను అనుకుంటా కొట్టు, మళ్ళీ అల్లం సార్ తీసుకుని కొడతావారా, నీకు అంత జాము ఉందారా అనుకుంటా కొట్టు బాగా దొరుకుతాడే కొట్టింది. రేంజర్ మేడం చెప్తాను అంటే మేడం కొట్టుమన్నదిరా అని అన్నాడు. మళ్ళా ఒకరోజు నేను ఎడ్లు మేపుతాను, ఇది వారి మీద చర్య తీసుకోవాలని, ఫారెస్ట్ సిబ్బంది మీద చర్య తీసుకోవాలని మరి మేము కోరుతున్నాము. ఒకవేళ చర్య తీసుకోవాలని ఎడల మనం ఆందోళన చేయడానికి కూడా మేము సిద్ధపడతాము అని కూడా తెలియపరుస్తున్నాను. మరి ఇది కూడా దీన్ని ఖండిస్తూ మేమందరం ఆయన పక్షాన మరి మేమందరం పోరాడానికి సిద్ధంగా ఉన్నాయని తెలియపరుస్తున్నాను. సంగారెడ్డి జిల్లా తెళ్లాపూర్ మున్సిపాలిటీ పాటి గ్రామంలో యూకో బ్యాంక్ పటాన్చెరు శాఖ వారు కృతజ్ఞతా సభ ఖాతాదారుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ హెచ్ఆర్ విజిలెన్స్ మేనేజర్ పవన్, శ్రీకాంత్ జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం, పటాన్చెరు బ్రాంచ్ మేనేజర్ శశిభూషణ్, డిప్యూటీ జనరల్ మేనేజర్ వాసుదేవ్ రెడ్డి హాజరయ్యారు. ఈ అభిమానం అన్నది ఎక్కడా నేను చూడలేదండి. మనకు సిటీకి చాలా దగ్గరలో ఉంది. ఓవరాల్ అనుకొని కోట్లు సంపాదించారు అందరూ. కానీ ఇప్పటికీ ఏ మేనేజర్ దగ్గరకు వచ్చినా ప్రేమలు అధ్యాయాలు అవి అలానే ఉంటాయి. సరే, ఇప్పుడు మేము చాలా లాభం ఉందామని చెప్పాము. యూకో బ్యాంక్ మీ వల్ల నమస్తే అండి, నా పేరు శ్రీకాంత్, జోనల్ మేనేజర్ ఫర్ యూకో బ్యాంక్ హైదరాబాద్. అవేర్నెస్ మీట్ అని మనము 28 to 3rd November కండక్ట్ చేస్తాము. ఇది మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదిన వేడుకలుగా అవేర్నెస్ అబ్జర్వ్ చేస్తాము. ఆ క్రమంలోనే మనం ఇక్కడ ఈ పార్టీ విలేజ్లో యూకో బ్యాంక్ పటాన్చెరు మనకు యాక్చువల్గా 1980లో ఓపెన్ చేయడం జరిగింది. సో ఒక కృతజ్ఞత భావాలు ఇవేంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ చెప్పామండి. సో నాకు తెలిసి ఈ సభ తర్వాత ఈ మహిళలు కానీ ఇక్కడ అటెండ్ అయిన మా ఖాతాదారులందరూ చేతనంగా ఉంటారు అండ్ ఈ సైబర్ ఫ్రాడ్స్కి లోన్ అవ్వరు. నేను మరొకసారి చెప్తున్నానండి, ఎలాంటి సైబర్ ఫ్రాడ్కి మీరు ఒకవేళ లోన్ అవ్వకూడదు. లోన్ అయినా కానీ మీరు 1930 1930 నంబర్కి ఇమీడియట్
కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ వార్డు వద్ద లిఫ్ట్లో రోగులు ఇరుక్కున్నారు. లిఫ్ట్ టెక్నీషియన్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ రోగులు అన్నారు. ఇలాగే గతంలో చాలాసార్లు జరిగిందని జిల్లా కలెక్టర్ స్పందించి తక్షణమే శాశ్వత పరిష్కారం చేయాలని జిల్లా ఐఎన్టీయూసీ పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నరసింహారెడ్డి గురువారం నాడు పటాన్చెరు పట్టణంలో స్థానిక మండల జిల్లా ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థుల చేత కేక్ కట్ చేసి చాకెట్లు పంపిణీ చేశారు. పటాన్చెరు పారిశ్రామిక వేడిగా అభివృద్ధి చెందాలని బీహెచ్ఎల్ పరిశ్రమను 70 సంవత్సరాల క్రితమే నెలకొల్పి వేలాది మందికి జీవనోపాధి కల్పించిన ఘనత మాజీ ప్రధాని పండిత జవహర్లాల్ నెహ్రూదని ఆయన అన్నారు. మాజీ ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ ఈరోజు నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా పటాన్చెరు పట్టణంలో మండల ప్రజా పరిషత్కు అలాగే జిల్లా పరిషత్ స్కూల్ సంబంధించినటువంటి విద్యార్థుల సమక్షంలో ఈరోజు కేక్ కటింగ్ అలాగే చాక్లెట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. మరి 30,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం జరిగింది. అంతేకాకుండా స్థానిక శాసనసభ్యులు కూడా మైపాలి గారు కూడా విద్య పట్ల అనేకమైనటువంటి అభివృద్ధి పదంలో ఉన్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి అలాగే విద్యార్థులందరూ కూడా మీరందరూ మంచిగా చదువుకోవాలి. మీ తల్లిదండ్రులందరూ కూడా కష్టపడి అనేకమైనటువంటి కష్టాల్లో మిమ్మల్ని ఈ ప్రభుత్వ పాఠశాలకు పంపించడం జరుగుతుంది. మీరు మంచిగా చదువుకొని డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, మీ తల్లిదండ్రులే కావచ్చు, అలాగే ఉపాధ్యాయులు కావచ్చు, మంచి పేరు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఆందోళనలో 10th జోనల్ లెవెల్ గేమ్స్ బహుమతి ప్రధానోత్సవంలో పాల్గొన్న మంత్రి దామోదర రాజనరసింహ. వరంగల్లో కూరగాయల మార్కెట్ను సందర్శించిన మంత్రి కొండా సురేఖ. లక్సెటిపేటలో జరిగిన జోనల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ ముగింపులో పాల్గొన్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ. దాతరపల్లి చెరువు అలుగుపారడంతో గంగమ్మకు పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. కర్ణాటక ఫిషరీస్ డైరెక్టర్ తో సమావేశం నిర్వహించిన తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.